Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ పెద్దల మధ్య ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ తన పర్యటనలు, పరామర్శల వేళ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. జగన్ పర్యటనలకు మంచి స్పందన కనిపిస్తోంది. చంద్రబాబు ఏడాది పాలనపైన జగన్ విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారని కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ జరగలేదు. వైసీపీ నేతల వలసలకు బ్రేక్ పడింది. దీంతో అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన వివాదాస్పదంగా మారింది. జగన్ పర్యటన పైన ఆంక్షలు ఉన్నా పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరిగింది. అయితే వారు స్వతహాగా తరలి వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతకుముందు తెనాలి, తాడిపర్తి, పొదిలిలోనూ ఇదే రకమైన స్పందన కనిపించింది. ఇదే పర్యటనలో కొందరు ప్రదర్శించిన ప్లకార్డుల వ్యవహారం వివాదాస్పదంగా మారి కేసులు నమోదయ్యాయి. అయితే లిక్కర్ కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. జగన్ సైతం అరెస్ట్ అవుతారంటూ కూటమి నేతలు చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టుల గురించి మాట్లాడవద్దని, విచారణకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిన తరువాత ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా బీజేపీలో విలీనమయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వైసీపీ ఎంపీలపైన పెద్దగా ప్రభావం లేదనే వాదన వినిపిస్తోంది. 4 రాజీనామా చేయగా సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య తిరిగి బీజేపీలో చేరారు. ఒకరిద్దరు మినహా రాజ్యసభ ఎంపీలు వైసీపీ వీడుతారనే ప్రచారం సాగింది. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న సమీకరణాల కారణంగానే వారు పార్టీ వీడడం లేదనే సందేహం వ్యక్తమవుతోంది. జగన్ అటు తాడేపల్లి, ఇటు బెంగళూరుకే పరిమితమవుతున్నారు. అయినా బెంగళూరు కేంద్రంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలను ఇప్పటి నుంచే పక్కాగా అమలు చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా కూటమి మద్దతుదారులు మాత్రం జగన్ అరెస్టు కోరుకుంటున్నారు. జగన్ అరెస్టు కాకపోవడం వెనుక అదృశ్య శక్తి ఉందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అరెస్ట్ అనేది రాజకీయ నిర్ణయంగా పేర్కొంటున్న వారు ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైన కారణంగానే జగన్కు ఈ స్థాయిలో స్పందన కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నుంచి ముఖ్యులు పార్టీ వీడడం లేదు. అధికారం కోల్పోయిన తొలినాళ్లలో పెద్ద సంఖ్యలో పార్టీ వీడగా ఇప్పుడు మాత్రం మార్పు కనిపిస్తోంది. అయితే జనం నుంచి మద్దతుతోనే జగన్ ధీమాగా ఉన్నారనే విశ్లేషణలు ఉన్నాయి. కాగా కూటమి పాలనాపరంగా రాజకీయంగా తీసుకునే నిర్ణయాలే ఇక్కడ కీలకం కానున్నాయి. జగన్ సైతం త్వరలోనే జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జగన్ వర్సెస్ కూటమిగా మారిన ఏపీ రాజకీయం రానున్న రోజులలో మరింత ఉత్కంఠగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.